అందరికీ శరార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా, సుడు రెడ్ లైన్స్. తెలంగాణ రాష్ట్ర గీతం మొత్తం తయారు పెట్టిండ్రట పాడి. సబ్బండ జాతి ఆ పాటని నేనందుకు ఉన్నదట రెడీ. బీఆర్ఎస్ పార్టీలకు పోలీసులు ఇస్తనే లేరట పర్మిషన్. ఓంబత్తిల ర్యాలీ ఎట్లా తీద్దామని అవుతుండ్రట పరేషాన్. వ్యవసాయ ఆఫీసుల కాడికి పోయిన అన్నదాతల ఈతలు, ఇత్తునాలు దొరుకుతలేవని కొందరు పడుతుండ్రట కథలు. కేజ్రీవాల్ సార్కు మళ్ళా రానే రాదట మధ్యంతర బెయిలు. ఢిల్లీ ముఖ్యమంత్రి కోసం ఎదురు చూస్తుందట జైలు. తెలంగాణ ముఖ్యమంత్రికి ఏం తెలియదు అంటుండు పాశం. రేవంత్ రెడ్డికి యాదగిరి సార్ మంచిగానే పెడుతుండు తొడపాశం. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ తెలంగాణ పాట మ్యూజిక్ పనులు దగ్గర పడ్డాయట. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సారు, కవి అందశ్రీ సారు సింగర్లను పిలుచుకొని మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మీటింగ్ పెట్టిండట. మరి కొత్త కంపోజ్ చేసిన పాట ఇన్నడా, ఇన్నాక మంచిగున్నది అన్నడా, ఏమన్నా అన్నడా అంటే ఏం కథ అంటే అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పరి. మొన్నటి సంధి జయ జయ హే తెలంగాణ పాట మీద పెద్ద జౌడమే నడుస్తుంది. పాట మీద అంత పంచాయతీ అవుతున్న మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఒక్క మాట కూడా మాట్లాడలేడు. ఒర్రి ఒర్రి వాళ్ళే ఊకుంటారు అనుకున్నాడో ఏమో కానీ సార్ గప్చుప్ సంబర్ బుడ్డి అన్నట్టే ఉన్నాడు. తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్కు కాకుండా ఆంధ్ర ఆయనకు ఎట్లా ఇస్తారని సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుర్రు. కానీ సీఎం సారు అవి ఏం పట్టించుకోకుండా నేను వట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టు, నేను వాడిపించిందే రాష్ట్ర గీతం, నేను కంపోజ్ చేయించిందే ఫైనల్ పాట అన్నట్టు పాటను రెడీ చేపిస్తున్నాడట. కీరవాణి సారు పాట వినిపించినాక బట్టి సారును అడిగి ఎట్లున్నదే బట్టి అన్న అని అడిగిండు కావచ్చు. మంచిగున్నది, నువ్వు దగ్గరుండి చేపించినాక వంక ఉంటుందా అన్నాడు కావచ్చు. అటెనక సిక్కి రాష్ట్ర చిహ్నం రాజముద్ర కూడా చూసిర్రట. అందులో మార్పులు చేర్పులు కూడా ఎట్లున్నాయని అందరిని అడిగి తెలుసుకుర్రట. మలి సర్కార్ల రాష్ట్రానికి రాష్ట్ర గీతము రాష్ట్ర చిహ్నం పాతయే గాని కొన్ని మెరుగులద్దుకొని కొత్తగా రాబోతున్నాయి. మరి మార్పులు చేసినాక ఎట్లుంటాయో అని ఎదురు చూస్తుండ్రు తెలంగాణ ప్రజలు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ తెలంగాణ రాష్ట్రం పుట్టినరోజు ముగింపు పండుగ చేసుకోవాలని గులాబీ దళానికి పిలిపించే కదా, జూన్ 1 తారీఖు నాడు అమరవీరుల స్తూపం నుంచి అమరజ్యోతి దాకా క్యాండిల్ ర్యాలీ తీస్తామని పర్మిషన్కు దరఖాస్తు పెట్టుకుంటే ఇస్తలేరట. ఎందుకు ఇస్తలేరటే అందరికీ ఎరుకున్న ముచ్చట్నేనే. పోలీసులు తెలంగాణ పుట్టినదినం సంబురాలు చేసుకునేందుకు కాంగ్రెస్ సర్కారుకు పర్మిషన్ ఇచ్చిర్రట. కానీ కారు పార్టీ పెట్టిన ముగింపు వేడుకలకు అనుమతి ఇయ్యక అధికారులు ఆపుతుర్రట. పర్మిషన్ ఇయ్యిండ్రి అని ప్రాధేయపడుతున్నా, అనుమతి ఇయ్యిండ్రి అని అడుగుతున్నా ఇన్ని దినాల బట్టి ఇంతజాము చేస్తుర్రు కానీ పర్మిషన్ మాత్రం ఇస్తలేరు. ఇంకా 2 దినాలే ఉంది, ఇంకా ఎందుకు ఆపుతుర్రు? మేము ఓంబత్తీలు కొనుక్కోవద్దా, పుల్లల పెట్టెలు ఆర్డర్లు పెట్టుకోవద్దా, ఎందుకు ఆలస్యం చేస్తుర్రు? 10,000 మందిని పోగు చేయాలంటే మేమే పేగు అయ్యేటట్టున్నాము. ముగింపు సంబరాలు చేసుకోకుండా ముందస్తుగా అడ్డుకుందామని చూస్తుండ్రేమో. అవన్నీ ఏం నడవయి, మీరు పర్మిషన్ ఇవ్వకుంటే కోర్టు మెట్టు ఎక్కేందుకు కూడా వెనుకకు పోము అని గులాబీ లీడర్లను అనుమతి తీసుకురావాలని కోర్టుకు పంపిండట కేసీఆర్ సారు. కారు పార్టీల పరిస్థితి చూడుండ్రి ఏడికొచ్చిందో. పోలీసులతోని పనులు చేయించుకున్న వాళ్ళే అదే రక్షక బడలను పర్మిషన్ల కోసం ప్రాధేయపడే కాడికి వచ్చే. ఊగి ఉయ్యాల ఏడికి రావాలనో గాడికే వచ్చింది. అందుకే అధికారం ఉన్నప్పుడు కూడా అహంకారాలకు పోతే ఇట్లనే అవుతుంది అంటారు ఈ ముచ్చటినోళ్ళు. రాష్ట్రంలో ఎక్కడ కూడా పత్తి ఇత్తనాలకు కొరత లేదట. అగోబో దిక్కు రైతులు పాసు పుస్తకాలు చెప్పులు లైన్ల పెట్టి గంటలు ఇత్తునాల కోసం వ్యవసాయ ఆఫీసుల కాడ నిలబడుతుంటే ఏడ ఇత్తునాలకు ఇబ్బంది లేదని అంటున్నవేందే బాలన్న అంటారా? ఎవరన్నారో అన్ని ముచ్చట్లు మీకు పూసగుచ్చినట్టు వివరిస్తా పారి. షెయి సర్కారు 10 తక్కువ చేస్తేందుకు కావాలనే అన్నదాతలతోనే అట్లా పాసు పుస్తకాలు చెప్పులు పెట్టిపించి కొందరు మలి సర్కారును బదనాం చేస్తున్నారని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సార్ అనుకొచ్చిండట. రైతులకు సరిపోయే ఇత్తునాలు అన్ని తావుల్లో తెచ్చిపెట్టిరట. ఎక్కడ ఇత్తునాలు తక్కువనే ముచ్చటనే లేదని చెప్పుకొచ్చిండట. అయ్యా తుమ్మల గారు, రాజకీయం లీడర్ లేక ఉత్తగానే మాటలతోనే పొద్దుపోయేందుకు మీ సర్కారును బదనాం చేసేందుకు అన్నదాతలు వాళ్ళెందుకు ముంగటికి వస్తారు? తెల్లారి లేస్తే బయలకాడికి పోవాలి, నీళ్లు పెట్టాలనా, మోటార్ వేయాలనా, పొలం బారబెట్టాలనా అనుకుంటా వాళ్ళ పని వాళ్ళకు ఉంటుంది. పంటకు నీళ్లు బారబెట్టవలసింది పోయి మీ బంగారీ కాంగ్రెస్ సర్కారును బదనాం చేసేందుకు ఎవల మాటలో నమ్మి వచ్చిండ్రా? వ్యవసాయ మంత్రి గారు ఎట్లనయ్యా మీరు ఇట్లా అన్న మాటలు ఎవరన్నా ఇంటే నోరుతోని నవ్వేతట్టే ఉన్నారంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. అన్ని పథకాలు అమలు చేసినాం, ఇంకా ఇవి కూడా మిగలలేవని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కాడ నుంచి మంత్రుల దాకా మాట్లాడుతున్నారట. ఏడా అమలు చేసిండ్రని ఎవరన్నా అడిగిండ్రే అనుకో కాంగ్రెస్ పార్టీ లీడర్లు కయ్యం పెట్టుకుంటున్నారట. పాలకులం కాదు సేవకులం అని చెప్పుకునే షెయి పార్టీ లీడర్లు నిజంగానే కయ్యం పెట్టుకుంటుర్రా అంటే ఇగో ఈనుండ్రి. మీరు చెప్పిందన్నా ఏదైనా మొదలుపెట్టి చేస్తున్నా అంటే ఇచ్చిన ఒక మాట మీద లేదు. ఉచిత బస్సు అనేటువంటి తప్ప, మహిళలకు ఉచిత బస్సు తప్ప ఒక్కటంటే ఒక్కటి కూడా మాట మీద నిలబడలేదు. ఎప్పుడు మాట్లాడినా చాలా
ఎదుటోళ్ళు అడిగేటువంటి వాళ్ళు ఏం తెలియక అమాయకులు అడుగుతుండేమో, వీళ్ళకే విజ్ఞానం లేదేమో అనుకునేటట్లు ఎదురుదాడి చేసి మాట్లాడతాడు ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ. ఇన్నరా అమలు ముచ్చట అడిగితే చాలు ఎదురుదాడికి దిగుతుర్రట. 6 నెలలు కావస్తుంది, గెలిచిన వెంటనే అమలు చేస్తామని చేయిపాటోళ్ళు అన్నారు. కానీ వాళ్ళు కూడా చేస్తలేరు, ఇంకెప్పుడు చేస్తారో మరి. మాజీ వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి సార్ మంచిగానే చెప్తుండు, కానీ ఈడొక ముచ్చట చెప్పుకోవాలి. మాట తప్పిందని కాంగ్రెస్ పార్టీ లీడర్లను అంటుండు కదా, మరి వీళ్ళ గులాబీ బాసు మాట తప్పలేదా? దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పిండు, చేసిండా? దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, ఎంతమందికి ఇచ్చిండు? అంతేందుకు ఇంటికొక ఉద్యోగం అన్నాడు, ఇచ్చిండా? హైదరాబాద్ను డల్లా చేస్తానే, భాగ్యనగరాన్ని విశ్వనగరం చేస్తానే, పాత బస్తీని ఇస్తాంబూల్ చేస్తానే, ఇట్లా చెప్పుకుంటా పోతే శాతాడు పొడుగు లైన్ ఉంటుంది. మరి ఆ ముచ్చటేంది సారు అంటురు నిరంజన్ రెడ్డి గారు నీతులు వల్లిస్తుంటే ఇన్నోళ్ళు. లిక్కర్ స్కామ్ కేసుల అరెస్ట్ అయి మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సార్కు తిప్పలు తప్పేదట్టు లేవు కదా. ఏలినాటి శని లెక్కనే ఆ కేసు ఎంటబడి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నదట. సారు నెత్తి మీద తాసిలి తాండం చేసినట్టే ఉన్నదట. మొన్ననే నడమంతరం బెయిల్ మీద వచ్చిండు, నలుగుట్ల మంచిగానే ఉంటుండు, మళ్ళేమైందంటారా చెప్తాపండ్రి. జూన్ 1వ తారీఖు దాకా ఆయన టైం తీసుకొని మధ్యంతర బెయిల్ మీద ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సారు బయటకు వచ్చిండు కదా. ఇంకో వారం దినాలు బెయిల్ పొడిగించుర్రి, ఢిల్లీలో 7 పనులు ఆడనే ఉన్నాయి, పనులన్నీ ఒడిచిపోయేందుకు టైం పట్టేటట్టున్నదని ముఖ్యమంత్రి సారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిండట. అయ్యా కేజ్రీవాల్ గారు, అప్పట్లోనే అతి కష్టం మీద నీకు నడమంతరం బెయిల్ మంజూరు చేసినాం, ఇన్ని దినాల బట్టి ఏం చేసినావు? బయట ఉన్నన్ని దినాలు ఉన్న పనులన్నీ ఎక్కడ ఒడగొట్టుకోకుండా లీడర్ల మీద పొద్దుపోకుండా పొద్దు గడిపినవా ఎట్లా అన్న తరీకల కోర్టు అనుకొచ్చిందట. నువ్వు అడిగినప్పుడల్లా బెయిల్ ఇచ్చేదందుకు ఇది ఓటర్ల షాయి కాదు, బెయిలు మర్యాదగా పూచీకత్తు మీద ఎట్లా పోయినవో అట్లనే జూన్ 1వ తారీఖు నాడు కోర్టుకు హాజరువాడు, లేకుంటే మంచిగుండదని నెత్తి మీదకెళ్ళి సుత్తి అందుకొని జరిసినంత పని చేసిందట కోర్టు. కానీ ఢిల్లీకి ముఖ్యమంత్రి అయినా చట్టం ముంగట అందరూ సమానమే చూడుండ్రి. ఇటువంటి ముచ్చట్లు ఇన్నప్పుడే ఇంకా ప్రజాస్వామ్యం బతికే ఉంది, బట్టలు కూడా వేసుకున్నట్టు ఉంది అనిపిస్తుంది అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు. కల్వకుంట్ల కవిత మేడంకు కష్టాలు తప్పేటట్టు లేవు. ఢిల్లీ హైకోర్టులో అన్న బెయిల్ వస్తుందని ఆశ ఉండేనట, ఇప్పుడు అది కూడా నిరాశ అయ్యేటట్టే ఉన్నది కదా. ఈ తెప్ప కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారు గౌరాల బిడ్డకు బెయిల్ రాలేదా అంటే రాలేదట. తిహార్ జైల్లో ఇంకెన్ని దినాలు చిప్పకూడి తినే బాకీ ఉన్నదో ఏమో. ఏ గడియాల అరెస్ట్ అయ్యిందో గానీ కవిత మేడం కటకటాల పాలాయే. ఎన్ని మాటల పిటిషన్లు వేసినప్పుడల్లా పిటిషన్ను కొట్టేయబట్టి, వేసిన ప్రతిసారి సుత్యతోని సరసుడు జరిస్తే కవితమ్మ నెత్తి బొప్పి గట్టి ఉబ్బుడు ఉబ్బినంత పని కాబట్టి చూస్తున్నంత సేపట్ల అప్పుడే 2 నెలల పొద్దుగా అడిచిపోవటే. ఇప్పటిదాకా కూడా బెయిల్ వచ్చిన ముచ్చటనే లేదా. పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తుంటే ఉత్త కాయిదాల ఖర్చు తప్పితే బెయిల్ రాదని కోర్టులో కూడా క్లారిటీగా చెప్తున్నా. కవిత మేడం తరపు వకీల్ సాబు పిటిషన్ల మీద పిటిషన్లే ఇవ్వటే, కానీ ఏం లాభం, ఇప్పటికి కూడా ఇంటికి రాకపోవటే. కానీ కవిత మేడం కటకటాల్లో అన్ని కష్టాలు పడుతుంటే ఏ బంధం లేని రాజకీయ బంధం ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు, బాల్కసుమన్ సార్ అసొంటోళ్ళు కూడా ములాఖాత్ అయ్యిండ్రు. కానీ కన్నబిడ్డను చూస్తేందుకు ఇప్పటికీ కూడా కేసీఆర్ సారు ఓలేడంటే బిడ్డ గురించి ఆలోచిస్తలేడా ఎట్లా? ప్రజల కోసం పరితపించే గొప్ప మనసు ఉన్నదని చెప్పుకునే మాజీ ముఖ్యమంత్రికి బిడ్డను చూడాలని జీవి గుంజతలేదా? బిజీ ఉండుట్లా పోలేకపోతుండా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. గోషామాల్ గోపుత్రుల వారు రాజాసింగ్ సార్ ఉన్నాడు కదా, ఆయనకు ఫోన్లు చేసి నీ తాన ఎన్ని ఫోన్ నంబర్లు ఉన్నాయి, ఏ కంపెనీల సిమ్ములు వాడుతున్నావు, ఎన్ని యాక్టివ్లో ఉన్నాయి, ఎన్ని డియాక్టివ్లో ఉన్నాయని ఫోన్ల మీద ఫోన్లు చేసి సావగొడుతున్నారట. ఎవరికైనా అట్లా అక్కెరకు రాని ముచ్చట్లు అడిగి ఇసిగిస్తే ఏమనిపిస్తుంది చెప్పుండ్రి. అందరి లెక్కనే రాజాసింగ్ సార్కు కూడా యాస్టకొచ్చి ఏం చేసిండో ఆయన్నే చెప్తుండే. ఎన్ని నంబర్ ఉన్నాయిరా అని నా అడిగిండు. నేను చెప్పినా నాకు ఇంకొక నంబర్ కూడా ఉందిరా భయ్ అని చెప్పిన. గూగుల్లో సెర్చ్ చేసి తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నంబర్ వెనక్కి ఇచ్చేసిన. పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ నంబరే ఇచ్చిండట. తెలంగాణలో అంతమంది ఎమ్మెల్యేలు ఉండగా మీకు ఒక్కలకే ఎందుకోసం అన్నిగానం ఫోన్లు చేస్తారో ఆ ముచ్చట కూడా చెప్పుండ్రి సారు. ధర్మం పట్ల నువ్వు అసలు పని చేయకూడదు, నువ్వు బంద్ చేసుకో, కన్వర్ట్ అయిపో నువ్వు, లేకపోతే నీకు నీ ఫ్యామిలీకి చంపేస్తాం. ఆ విధంగా ప్రతి ఫోన్ నుంచి అదే థ్రెట్స్ కాల్స్. ఆవులను పూజించాలి, గోవులను రక్షించాలని దేశం కోసం ధర్మం కోసం పాటుపడుతున్నామని చెప్పుకునే గోషామాలు గోపుత్రుల వారిని ఇట్లా సీదా సంపుతామని బెదిరిస్తుండే వరకల్లా నన్ను నా ధర్మాన్నే మార్చుకోమంటావా, ఉండుతాతా అని పని చెప్తా అని ఆయనతో ఫోన్ చేసినోనికి సీఎం సార్ ఫోన్ నంబర్ ఇచ్చిండట. మరి ఆ ఫోన్ నంబర్కు ఫోన్ చేస్తే మట్టుకు వాడెవడో వానికి మంచిగానే ఉండేటట్టున్నది. మరి ఇట్లా బెదిరింపు కాల్స్ వస్తుంటే ఎమ్మెల్యే సార్ పోలీసులకు ఫిర్యాదు చేయలేదా అంటే చేసిండట. కానీ తెలంగాణలో రక్షక భటులు పట్టించుకోకపోయేసరికి ఈ ఇగురం చేసిండట. ఎమ్మెల్యే సాబ్ మాటలు కూడా ఇంటలేరంటే పోలీసులను కూడా తారీఫ్ చేయవలసిందే. పోలీసు మంత్రి కూడా రేవంత్ రెడ్డి సారే కదా, అట్లా నంబర్ పంపిండేమో అనుకుంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.
తెలంగాణ తల్లి సోనియా గాంధీ అట. అగో తెలంగాణ తల్లి సోనియా గాంధీ ఎట్లయితుంది? తెలంగాణ తల్లికి ఒక రూపం ఉన్నది. ఒక చేతుల బతుకమ్మను పట్టుకొని ఇంకో చేతుల పజ్జొన్న కంకుల గొలక పట్టుకొని ఉంటుంది. అట్లున్న రూపాన్ని తెలంగాణ తల్లి అంటారు. కానీ ఇటలీ ఆడబిడ్డే ఇందిరమ్మ కోడలు తెలంగాణ తల్లి అవుడు ఏంది అంటారా? ఇనుండ్రి మీరే. ఏళ్ల తరబడి కొట్లాటకు పరిష్కారం ఇచ్చిన తల్లిగా సోనియా గాంధీ గారిని యావత్ భారతదేశం ఈరోజు గుర్తించింది. మేమందరం కూడా తెలంగాణ తల్లిగా సోనియా గాంధీ గారిని ఈరోజు చూస్తున్నాం. అది అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారు కూడా మాట్లాడారు. ఇన్నరా అద్దంకి దయాకర్ సార్ ఏమంటున్నాడో? రాష్ట్రం కోసం రంది పడుతున్న ప్రజల గోసలను చూసి ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది కాబట్టి తెలంగాణ తల్లిగా సోనియమ్మను షెయి సర్కారు తలుసుకుంటుందట, కొలుసుకుంటుందట. కారు పార్టీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ కూడా ఈ ముచ్చటను అసెంబ్లీలో అందరి ముంగట చెప్పాలన్నట. అయ్యా అద్దంకి దయాకర్ గారు, మీరేమో తెలంగాణ తల్లి అంటేనే సోనియా గాంధీ అంటారు. మరి తెలంగాణకు తండ్రి ఎవరు సారు అంటే రాజీవ్ గాంధీ సారు పేరు చెప్తారా? లాజిక్ తీరుగా చూస్తే తెలంగాణకు తల్లి సోనియమ్మ అయినప్పుడు తెలంగాణకు తండ్రి రాజీవ్ గాంధీ సారే అవుతాడు కదా. తెలంగాణ తల్లి అని కాంగ్రెస్ వాళ్ళు సోనియమ్మని అంటుంటే ఇక బీఆర్ఎస్ వాళ్ళు ఎప్పటి సందో కేసీఆర్ సార్ను తెలంగాణ జాతి పెద్దగా చెప్పుకుంటారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తెలంగాణ పేరును వాడుకుంటుర్రు, రాష్ట్ర ప్రజలతోని ఆడుకుంటుర్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం మేధావులు, విద్యార్థులు, మహిళా శక్తి, అమరులు యాదికి రాలేదు. కానీ అధికారంలోకి వెళ్ళి దిగిపోయి 5-6 నెలలు అవుతుంది అంతే. ఉద్యమం సమయంలో ఎవరైతే కొట్లాడినరో వాళ్ళంతా కారు పార్టీలకు యాది కంటే యాదికి వస్తున్నారు. అసలు టోళ్లతో జూన్ 1 తారీఖు నాడు ఓ పేరంటం పెట్టుకుంటున్నారట. అదేందో కర్ణ్య ప్రభాకర్ సార్ చెప్తుండే నుండి. సబ్బండ వర్ణాలు ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్నటువంటి అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు దాదాపు 10,000 మందితో ఆ కవాతు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా అమరులకు నివాళులు అర్పించడమే ముఖ్యమైనటువంటి ఘట్టంగా ఆ కవాతు ప్రారంభమై పొద్దుంజాములో ప్రోగ్రామ్ అయిపోతుందట. మరి ఈ కవాతుతోని కామన్ ప్రజలకు ఏమైనా ఫాయిదా ఉన్నదా అంటే బుడ్డ పై సంబంధం కూడా ఫాయిదా లేదు. మీదికెళ్ళి వాళ్ళు ఆ రోజు ర్యాలీలో పాల్గొంటే వాళ్ళకు రావాల్సిన కైకిలి పైసలకు కూడా లాసే ఉంటుంది. ఇట్లా ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకుందామని అప్పట్లో కేసీఆర్ సారు 1000 మందిని రోడ్లు ఎక్కుమంటేనే కదా ఎక్కిరి. రాష్ట్రం కోసం లాఠీ దెబ్బలు తినుకుంటా కూడా కొట్లాడి తెలంగాణ తెచ్చుకునిరి. ప్రత్యేక రాష్ట్రం వస్తే ప్రజల బతుకులు మారతాయి అన్నారు కానీ ఏం మారలేదు. ఇప్పుడు కూడా వీళ్ళ పతార పెంచుకునేందుకే 10,000 మందితోని ర్యాలీ తీస్తున్నట్టు కొడుతుంది. అయినా ఈ ర్యాలీలు రాస్తారోకలు ఎందుకు చెప్పుండ్రి? అప్పట్లో టీఆర్ఎస్ పార్టీలు రెచ్చగొడితే ఎన్ని బలిదానాలు కాలేవు? తెలంగాణ అమరుల కుటుంబాల కన్నా ప్రత్యేక రాష్ట్రంలో మేలు జరిగిందా? పేదలకు దక్కవలసిన ఫలాలు దక్కితే గరీబులకు అదే 10,000. గాయి గురం చేయకుండా ఇట్లా పొద్దు గడుపుడు ఏందో, ఈ ర్యాలీలు తీసుడు ఏందో. ప్రజలను అడ్డం పెట్టుకొని తెలంగాణ సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలంటే కారు పార్టీలతోనే అవుతుంది అంటారు కర్ణ్య ప్రభాకర్ గారి మాటలు ఇన్నోళ్ళు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కు తెలంగాణ గురించి తెలియదట, భాష తెలియదట, యాస తెలియదట. అసలు ముచ్చట చెప్పాలంటే ఎల్మున రేవంత్ రెడ్డి సారు ఎప్పుడు దొంగలకు సర్దిగట్టే బాపదట. రాష్ట్ర సీఎంను పట్టుకొని ఆ మాటలు ఎవరన్నారు అంటారా? ఎవరో కాదు, సీనియర్ జర్నలిస్టు పాషా యాదగిరి సారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటామంటున్నారు. ప్రభుత్వం చేసుకునేటప్పుడు ప్రభుత్వానికి నైతిక అర్హత ఉండాలి. రేవంత్ రెడ్డికి ఆ నైతిక అర్హత లేదు. తెలంగాణ ఉద్యమకారులను అవమానిస్తూరట, ఉత్తుత్తోళ్లకు సన్మానాలు చేస్తూరట. సారి చెప్పింది కూడా వాజేవే కదా. ఇంకా కూడా అన్నాడు ఇనుండ్రి. తెలంగాణ ద్రోహులందరికీ టికెట్లు ఇస్తారు, కట్టబెడతారు, సన్మానాలు చేస్తారు. తెలంగాణ వాదులందరూ అవమానిస్తారు. ఎక్కడ దీనికైనా 5 నెలలు ఆగాలనా, 6 నెలలు ఆగాలనా? ఎన్నిసార్లు చెప్పినాం? కోదండరాము కూడా చెప్పినాం. కోదండరాము కూడా ఓపిక పట్టమంటాడు, కానీ రేవంత్ రెడ్డికి లేదు. ఎన్నడూ తెలంగాణ ఉద్యమం లేడు. ఆయన చంద్రబాబు నా గురువు కాదు, నేను సహచరుడు అన్నాడు. అంటే సహచరుని ఎంటర్ అవుతున్నావు కదా, అంటే దొంగలకు సద్దులు మోసినావు కదా. సహచర్యం అంటే అంట కాగడమే కదా, దొంగలు అంట కాగినావు కదా. ఇన్నరా ఇట్లా అనుకోవచ్చుండు. తెలంగాణ రావద్దని అడ్డం తిరిగిన వాళ్ళనేమో ఎంటేసుకొని తిరుగుతుర్రు. అసలు సిసలైన ఉద్యమకారులనేమో అవమానించుడు ముమ్మాటికి తప్పున్నారా? అంతకంటే ఎక్కువనే అన్నట్టు సారు చెప్పింది కూడా కరెక్టే కదా. జూన్ 2 తారీఖు నాడన్న అసలైన అమరుల కుటుంబాలకు, సిసలైన ఉద్యమకారులకు సన్మానాలు, సత్కారాలతోని సర్కారు తరపున మేలు కూడా జరుగుతుందా లేదా చూడాలంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. నిజామాబాద్లో ఉన్న అయ్యప్ప స్కానింగ్ సెంటర్లో ఆడోళ్లను పెయ్యి మీద బట్టలు లేకుండా చేసి అసభ్యంగా వీడియోలు, ఫోటోలు తీస్తురట. ఛాతి నొప్పి ఉందని పోతే కూడా ఒంటి మీద బట్టలు ఇప్పవలసిందే అంటారట. ఇంతకంటే దారుణము, దుర్మార్గం ఇంకేటన్నా ఉంటుందా? ఆ బేకారుగాల పాపం పండింది. బట్టలు ఇప్పిపిచ్చి ఆడోళ్లను ఫోటోలు తీసేటోళ్ళ భాగవతం మొత్తం పరివాతలు అయ్యింది. మనిషికో పానేసుకొని ఈ ప్రశాంత్ గాని మీద కాకరించి ఉంచుర్రి. స్త్రీలు నమ్మికంతో స్కానింగ్ సెంటర్లకు పోతే ఆడోళ్లు లోపలికి పోవుడు ఆలస్యమే లేదు. లోపల చేసుకున్న బట్టల కాన్ నుంచి అన్నిటినీ ఇప్పుమంటాడట. టెస్టుల పేరు చెప్పుకుంటా
సాటుగా స్పై కెమెరాతోని వీడియోలు తీస్తాడట. అట్లా మస్తు మంది మహిళల వీడియోలు తీసిండట. వెనక సిక్కి అవే వీడియోలు వాట్సాప్లో వాళ్ళకే పంపి మర్యాదగా నేను చెప్పినట్టు వినాలి, నేను రమ్మన్న కాడికి రావాలి, లేకుంటే ఈ వీడియోలు ఇంటర్నెట్లో పెడతా, ఇజ్జత్ మొత్తం పోతుందని బ్లాక్మెయిల్ చేసుడట. అట్లా 10-15 మంది మహిళా బాధితులు ఉండరట. భయపడ్డ ఆడోళ్ళు వానికి లొంగేటోళ్ళట. అందరూ ఒక తీరు ఉండరు కదా. ఓ మహిళ కూడా ఛాతీ నొప్పి ఉందని స్కానింగ్ తీయించుకునేందుకు పోతే ల్యాబ్ టెక్నీషియన్ ఈ ప్రశాంత్ గాడు పెయ్యి మీది బట్టలని ఇప్పిపించిండట, వీడియోలు తీసిండట. అవిటినే మళ్ళా ఆ మహిళకే పంపిండట. ఆడోళ్ళ వీక్నెస్తోనే ఆడుకుంటా ఉండుతాత నీ పని చెప్తా అని ఆయనతో ఆమె పోలీసులకు ఫిర్యాదు అయితే టెక్నీషియన్ గాని రాసలీలల రంకు మొత్తం బయటపడ్డది. రక్షక భట నిలయానికి తరలించిరట. అయ్యప్ప స్కానింగ్ సెంటర్ మీద చర్యలు తీసుకోవాలని కమిటీ చేసిరట. అరే ప్రశాంత్గా, ఆ ఆడోళ్ళు కూడా మీ అక్క చెల్లెళ్ళ లెక్క, మీ అమ్మ లెక్కనే కదా, వాళ్ళను కూడా ఎవరన్నా ఇట్లనే వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తే ఎట్లుంటది అని వాడిని తిట్టినోళ్ళే కానీ తిట్టనోళ్ళు లేరు. అయినా అన్ని రంగాల్లో ఉన్న ఆడోళ్లను స్కానింగ్ సెంటర్లో కూడా పెట్టాలే కానీ ఇట్లా మగపోరగాళ్ళ వెట్టుడు ఏంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. నీళ్ళలా ఉండవలసిన ముసలి భూమి మీదకి వచ్చింది. మరి భూమి మీద ఎండలు ఎట్లా కొడుతున్నాయి ఏం కథ? 48 డిగ్రీలు దాటి 52 డిగ్రీల దాకా ఎండలు కొడుతున్నాయని వార్తల్లో వినబడుతున్నది. నిజంగానే అంతగానం ఎండలు కొడుతున్నాయా? అంత ఎండల ప్రజలు ఎట్లుంటారు అని చూసిపోదామని వచ్చిందో ఏమో కానీ ఎంత అవస్థ పడుతుందో చూడుర్రి. చూసినరా మొద్దుకు మొద్దు ఎంత పెద్దగా ఉన్నదో. ఎంత పెద్ద మనిషి దాని ముంగడికి పోయినా ఒక్కటే పెట్టుకు ఆంబుక్క పెట్టి నమిలి మింగితట్టున్నది. అసలైతే ఇది ఉత్తరప్రదేశ్లో ఉన్న బులంద్ షహర్ నరోరా ఘాట్ కాడ గంగా నది ఉంది. ఆ నదిల నుంచి మరి ఎట్లా బయటకు వచ్చిందో ఏమో తెలియదు కానీ మొత్తానికైతే ఇట్లా కెమెరాల కంటే పడ్డది. అప్పటికే దానికి ఎండకు ఉసపోతలేనట్టున్నది. ఎప్పుడు పోయి నీళ్ళలా పడదామా అన్నట్టు ఎన్ని మాటల ఇనుప పైపుల మీదికి ఎక్కుతున్నా జారుతుంది. కింద పడుతుంటే కోళ్ళు మేకలు కోసుకొని తినుకుంటా చీమలకు చక్కెర పోసి పాములకు పాలు పోసి పూజించే కొందరు ముసలి పడుతున్న గోసను చూసి అడవి ఆఫీసర్లకు ఫోన్లు కొడితే వాళ్ళు వచ్చిర్రట. బంధించి భద్రంగా పట్టుకపోయి మళ్ళా గంగా నదిలో ఇడిచిపెట్టిర్రట. ఇంకా నయ్యం ముచ్చట ఏంటంటే అది ఆ ఏరియాల బయట ఉన్నప్పుడు అటు దిక్కు ఎవ్వరు పోలేదట. ఇక ఇవి అలాంటి తెచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయి అసలు ఉన్నాయిలే. ఎస్ఎస్సీ డీజర్లు బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించరు. ఇంకెన్ని ముచ్చట్లు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమన్నా ఉంటే అన్ని.